వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో దళితుల భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో ఎకరా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గోపాలస్వామితో పాటు 6 అధికారులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో 2 రిజిస్ట్రేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో 6 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో A1 నిందితుడు గోపాలస్వామిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. గోపాలస్వామి ఇతను వచ్చేసి ముడిమాల సుశీలమ్మ భర్త రత్నమయ్య 2018లో చనిపోతే ఆయన పేరు మీద 2024 మేలోన వీళ్ళకు ఉన్నటువంటి 1.2 సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో ఆధార్ కార్డులు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో బద్వేలు అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని గోపాలస్వామిని అదుపులోకి తీసుకొని ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ చేసి